మోనాలిసా పెయింటింగ్ మిస్టరీ. కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా అందరి కళ్ళని తన వైపు తిప్పుకున్న పెయింటింగ్ ఇది. ఈ పెయింటింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అసలు ఈ పెయింటింగ్ ఎందుకు ఇంత ఫేమస్, దీని వెనుక ఉన్న కథ ఏంటి, పెద్ద పెద్ద సైంటిస్టులు దీని మీద వర్క్ చేసేంత ఏముంది ఇందులో, అసలు ఈ మోనాలిసా ఎవరు, ఎందుకు ఈ పెయింటింగ్ ఇంత ఫేమస్ అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మోనాలిసా పెయింటింగ్ని ఇటలీకి చెందిన లియోనార్డో డావిన్సీ గీశారు. ఇతను ఒక మ్యాథమెటిషియన్, ఇంజనీర్, పెయింటర్, మ్యూజిషియన్, రైటర్, ఇలా చాలా పనులు అతను చేసేవాడు. ఈ పెయింటింగ్ వేయడానికి డావిన్సీకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ కొన్ని రీసెర్చ్ ప్రకారం 4 సంవత్సరాలు పట్టిందని చెప్పేవారు. 1503లో ఈ పెయింటింగ్ని స్టార్ట్ చేసినప్పటికీ డావిన్సీ 1519 వరకు చేంజెస్ చేస్తూనే ఉన్నాడంట. తను చనిపోయినప్పటికీ ఈ పెయింటింగ్ 100% కంప్లీట్ అవ్వలేదని, ఇంకా పెండింగ్ ఉందని చెప్పేవారు. డావిన్సీ తన లాస్ట్ ఇయర్లో అప్పటి ఫ్రెంచ్ కింగ్ అయిన ఫ్రాన్సిస్ దగ్గర పెయింటర్గా పనిచేసేవాడు. ఈ పెయింటింగ్లో ఉన్న మోనాలిసా ఎవరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. కొంతమంది తను ఇటలీలో ఉన్న ఫ్లోరెన్స్ సిటీలో 1489లో పుట్టిన లీసా అనే 24 సంవత్సరాల అమ్మాయిని అంటారు. ఇంకొంతమంది ఇటలీలో ఒక బిజినెస్ మ్యాన్ వైఫ్ అని చెప్తారు. ఇంకొంతమంది తను డావిన్సీ వాళ్ళ మదర్ అని చెప్పేవారు. ఇవి కూడా ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఈ పెయింటింగ్ లో ఉన్న ఫేస్ కూడా ఇంతవరకు ఎవరితో మ్యాచ్ అవ్వలేదు. ఈ మోనాలిసా మెయిన్ మీనింగ్ ఏంటంటే 2 లాటిన్ వర్డ్స్ కలయిక, అంటే మాన్ అండ్ లీసా అంటే మై లేడీ అని మీనింగ్ వస్తుంది. ఈ పెయింటింగ్ ని డావిన్సీ పోపులర్ అనే ట్రీ వుడ్ మీద గీశారు. ఈ వుడ్ కి వైట్ లిడ్ అప్లై చేశారు. ఇది ఒక కాంప్లెక్స్ సాల్ట్ మినరల్. దీనివల్ల కనిపించినట్టుగా అంటే ఒక ఆప్టికల్ ఇల్యూజన్ లా కనిపిస్తుంది. ఇది అప్లై చేశాక దీని మీద ఒక గ్లేజ్ ఇంకా పిగ్మెంట్ ని ఆయిల్ తో మిక్స్ చేసి దీనిపైన యూజ్ చేశారు. దీనివల్ల మన పెయింటింగ్ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. ఈ పెయింటింగ్ ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్ ఒకటి. ఈ పెయింటింగ్ లో మిస్టీరియస్ గా ఏమన్నా ఉంది అంటే అది తన స్మైలే. తను నవ్వుతుందా లేదా అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. దీని మీద చాలా మంది రీసెర్చ్ కూడా చేశారు. ఎందుకంటే ఈ పెయింటింగ్ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా కనిపిస్తుంది. ఓన్లీ తన కళ్ళని మాత్రం చూస్తే లైట్ గా స్మైల్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ తన లిప్స్ ని చూస్తే తను బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పెయింటింగ్ లో ఓన్లీ మోనాలిసా లిప్స్ నే డావిన్సీ గీయడానికి 12 సంవత్సరాలు పట్టిందంట. ఈ పెయింటింగ్ లో మోనాలిసా ఐబ్రోస్ అండ్ ఐ లాషెస్ లేవు. ఎందుకు లేవు అని ఒక అతను రీసెర్చ్ చేశారు. అతను 240 MP కెమెరా యూజ్ చేసి ఐబ్రోస్ జూమ్ చేసి చూశాడు. డావిన్సీ ఐబ్రోస్ వేశాడు, కానీ ఎక్కువ సంవత్సరాలు అవ్వడం వల్ల అవి చెరిగిపోయాయి లేదా వేరే లేయర్స్ వల్ల కనపడట్లేదు అని చెప్పాడు. ఈ పెయింటింగ్ ని 100 లేయర్స్ కింద వేశారని చెప్పారు. 2005లో ఈ పెయింటింగ్ మీద 3D టెక్నాలజీ యూజ్ చేసి తన ఫేషియల్ ఫీచర్స్ మీద రీసెర్చ్ చేశారు. స్పెషల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి చూశారు. హ్యూమన్ ఫీలింగ్స్ గురించి సెన్సార్ అలానే ఫేషియల్ రికగ్నైజేషన్ డివైస్ ని కలిపి ఒక సాఫ్ట్వేర్ రెడీ చేసి తెలుసుకున్నది ఏంటంటే ఈ పెయింటింగ్ లో ఉన్న పర్సన్ 83% హ్యాపీగా, 9% చిరాకుగా, 6% భయంగా, 2% కోపంగా, బిలో 1% న్యూట్రల్ గా ఉన్నారని చెప్పారు. ఇంకొంతమంది రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఈ పెయింటింగ్ లో డావిన్సీ కొన్ని సీక్రెట్స్ రాసి ఉంచాడని చెప్పారు. మోనాలిసా రైట్ ఐలో LV అని ఉంటుంది, లెఫ్ట్ ఐలో CE అని ఉంటుంది. LV అంటే లియోనార్డో డావిన్సీ అని అర్థం. CE అంటే ఏంటో ఈ రోజుటికి ఎవరికీ తెలియదు. ఈ పెయింటింగ్ లెఫ్ట్ సైడ్ మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కొన్ని కలర్ షాడోస్ ఉన్నాయి. అక్కడ కొన్ని లెటర్స్ ఉన్నాయి. వాటి మీనింగ్ యువర్ ఆన్సర్ ఈస్ హియర్ అని ఉంది. రీసెంట్గా ఒక ఫేమస్ వెబ్సైట్ దీన్ని డిజిటల్ స్కాన్ చేశారు. అలా స్కాన్ చేసి చూస్తే వాళ్ళకి ఒక ఏలియన్ రూపం కనిపించింది. ఇది పొరపాటుగా వచ్చిందో లేదా డావిన్సీ ఏలియన్స్ గురించి ఏమన్నా ఇన్ఫో ఇస్తున్నాడో అనేది ఒక మిస్టరీగా మిగిలింది. 113 సంవత్సరాల ముందు ఈ పెయింటింగ్ ని మ్యూజియం నుండి ఎవరో దొంగలించారు. ఎంత వెతికినా దొరకలేదు. తను మనీ గురించి దొంగతనం చేశాడేమో అని కాల్ కోసం ఎదురు చూశారు, కానీ ఎలాంటి కాల్ రాలేదు. నెక్స్ట్ డే నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కొన్ని నెలల తర్వాత ఒక అతని అనుమానంతో అరెస్ట్ చేశారు, కానీ తను కాదు అని తెలిసింది. అలా 2 years తర్వాత ఒక ఆటో డ్రైవర్ కి ఒక లెటర్ వచ్చింది. అందులో ఈ పెయింటింగ్ ని అమ్ముదాను అని రాసి ఉంది. ఇది తెలుసుకుని పోలీస్ ఆ లెటర్ పంపించిన అతన్ని పట్టుకున్నారు. 1852 జూన్ 23న ఫ్రెంచ్ కళాకారుడు మాస్పెరో అనే అతను మోనాలిసా నవ్వు ఇంకా ఆనందంతో పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పెయింటింగ్ ని పాడు చేయడానికి చాలా మంది ట్రై చేశారు. వరల్డ్ వార్ 2 టైంలో ఈ పెయింటింగ్ ని దాని ఒరిజినల్ ప్లేస్ నుండి 6 times మార్చారు. లాస్ట్ కి ఈ పెయింటింగ్ ని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లో ఉంచారు. ఇప్పటికీ ఈ పెయింటింగ్ చాలా ఖరీదైనదిగా చెప్తారు. ప్రెసెంట్ దీని కాస్ట్ $860
మిలియన్ డాలర్లు. అందుకే దీన్ని అత్యంత ఖరీదైన పెయింటింగ్ అని చెప్తారు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.